ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడుకి మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవికి తెలుగు నేత ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. రేపు జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తోనూ కలిసిన లోకేష్ రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక సాయం కోరారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్కు 2వ విడత నిధులు విడుదల చేయాలని కూడా విన్నవించారు. 2006 నుంచి 2014 వరకు దాదాపు 18,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ 3 సంవత్సరాల్లో సుమారుగా 15,000 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అదేవిధంగా గడిచిన 3 సంవత్సరాలు మనకి తీవ్రమైన కరువు ఉండటం జరుగుతుంది. చాలామంది పేద ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని వాడటం జరుగుతుంది. సో ఈ పేమెంట్లు ఏమైనా డిలే లేకుండా రియల్ టైంలో ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుందని మంత్రి గారిని నేను కోరటం జరిగింది. 24 గంటల్లో ఉన్న పెండింగ్ పేమెంట్లన్నీ క్లియర్ చేస్తాను హామీ ఇస్తాం జరిగింది. అది కాకుండా జూన్ నెలది జూలై నెలది దాదాపు 560 కోట్లు పెండింగ్ ఉంది. సుమారు 2,000 కోట్ల వరకు పెండింగ్ ఉంది. ముందర ఒక 600 కోట్లు ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తాం జరుగుతుంది. అది కాకుండా ఆ 1,300 కోట్లు కూడా వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అడగటం జరిగింది. అది ఆల్రెడీ మేము పంపించేసాం ఆ ఇన్ఫర్మేషన్ కూడా. ఇంకా రాబోయే వారం 10 రోజులు కూడా ఆ 1,300 కోట్లు రిలీజ్ చేస్తారని చెప్తాను.